బెంగళూరు ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి చదువుకుంటూ ఉంటారు, జాబ్స్ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, సో ఆ కంపెనీస్లో చాలా మంది హైర్ చేయబడతారు. అలా మంచి జీతంతో సంపాదించుకుంటూ ఉంటారు. బెంగళూరు అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ సిటీ కూడా. ఇక బెంగళూరులో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఒక రేంజ్లో జరుగుతూ ఉంటాయి. ఒకవైపు యూత్ అంతా అటువైపు మొగ్గు చూపుతూ ఉంటే, మరోవైపు బెంగళూరులోనే ఒక 15 మంది యువతీ యువకులు సాధువులుగా మారారు. వాళ్ళంతా చదువుకున్న వాళ్లే, అంటే మెడిసిన్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతున్న వారు, లేదా ఎంబీఏ వాళ్ళు, ఇలా చదువుకున్న వాళ్ళు 20 నుండి 40 ఏళ్ల లోపు వాళ్లే. హడావిడి జీవితం, ప్రపంచం పరుగులు పెడుతున్న విధానం ఇవేవి నచ్చక యువత ఇలా ఆధ్యాత్మిక బాట పడుతున్నారు, ప్రశాంతత కోరుకుంటున్నారు. అలా దేవుడి సేవలో గడపాలనుకుంటున్న వీరు మరో వారం రోజుల పాటు ఈ దీక్ష కొనసాగించనున్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాళ్ళు కేవలం చదువుకున్న వాళ్ళు లేదా యువతీ యువకులు మాత్రమే కాదు, వీళ్ళంతా శ్రీమంతులేనట. సో డబ్బు ఈ లోకంతో సంబంధం లేదు. దేవుడి సేవలో గడుపుతూ ప్రశాంతంగా బతకాలన్నది వాళ్ళ కోరిక. దేశ విదేశాల నుండి చాలా మంది ఆధ్యాత్మికత కోరుకుంటూ, ప్రశాంతత కోరుకుంటూ మన దేశానికి వచ్చి ఇలా సాత్వికులుగా కాకపోయినా అట్లీస్ట్ ప్రశాంతత కోరుకుంటూ దేవుడి సేవలో గడుపుతున్న వాళ్ళని ఎంతో మంది చూస్తూనే ఉన్నాం కదా.